టీమిండియా ముచ్చటగా మూడోసారి T20 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఇది వరుసగా రెండోసారి. మొత్తం 3 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి మూడోసారి కైవసం చేసుకుంది. సో అద్భుతమైన విజయం ఇది, అద్భుతమైన పోరాటం ఇది. ఫైనల్ మ్యాచ్లో ఎక్కడా కూడా ప్రత్యర్థికి న్యూజిలాండ్కి అవకాశం ఇవ్వకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. భారతీయులంతా గర్వంగా నిన్న నైట్ జరుపుకోవడం జరిగింది. సో చాలా అద్భుతమైన విజయం ఇది. టీమిండియా టీమ్ పర్ఫార్మెన్స్తో ఈ కప్ సాధ్యమైందని మనం చెప్పొచ్చు. సో ఆల్ పేపర్స్లో ఇదే వార్త మనకి ప్రధానంగా కనబడుతున్నది. తీన్మార్ తిరంగా, మళ్ళీ భారత్దే T20 ప్రపంచ కప్, ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం. సో టీమిండియా ఓడిపోయింది కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే, అది సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయింది. లీగ్లో అన్ని మ్యాచ్లు గెలిచింది. తర్వాత సూపర్ 8లో జరిగిన జింబాబ్వే అండ్ వెస్టిండీస్ పైన జరిగిన మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్కి వెళ్ళింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడి సో కొంత మ్యాచ్ టెన్షన్ కనిపించిన చివరికి ఆ మ్యాచ్ కూడా గెలవడం జరిగింది. ఫైనల్లోకి దూసుకెళ్ళింది. ఫైనల్లో నిన్న న్యూజిలాండ్ పైన ఘన విజయం సాధించి ఇట్లా వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచినా ఏదో ఒక ఆందోళన, ఆ ఆందోళనను నిజం చేస్తూ సూపర్ 8లో ఒక పెద్ద జట్టు ఎదురవగానే షాక్, ఆ షాక్ నుంచి తేరుకొని సెమీస్ చేరిన, ఆపై సెమీస్లో గెలిచిన, ఫైనల్ ముంగిట ఎక్కడ లేని టెన్షన్, ఆ టెన్షన్కు కారణాలు ఎన్నో. సో నిన్న అసలు యాక్చువల్గా టాస్ ఓడిపోయింది టీమిండియా. న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఒకవేళ భారత్ కూడా టాస్ గెలిచి ఉంటే బౌలింగే తీసుకునేదేమో. సో ఎందుకంటే ఈ డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నింటి కారణం చేత సెకండ్ టైం బౌల్ చేయడం అన్నది, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఏదేమైనా సో ఆ పెద్దగా డ్యూ ఫ్యాక్టర్ కనిపించలేదు. ఒకటి, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియాకి అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్, సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఆడిన గ్రేట్ ఇన్నింగ్స్ టీమిండియాని ఆల్మోస్ట్ 200కి చేరువ చేసింది. ఇక తర్వాత కొంత లాస్ట్ 16-17 ఓవర్లో కొంత నెమ్మదించిన 255 పరుగులు చేయగలిగింది. ఇది భారీ స్కోర్. 255 20 ఓవర్స్ మ్యాచ్లో ఇది భారీ స్కోర్. ఈ టోర్నీకి ముందు వరకు 9 T20 ప్రపంచ కప్లు జరిగినాయి. 2007 నుంచి స్టార్ట్. 2007లో మనకే MS ధోని ఆధ్వర్యంలో మనమే కప్ గెలిచాం. ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదట. అంటే ఎవరైతే ఏ దేశంలో అయితే కప్ టోర్నమెంట్ జరిగిందో ఆ దేశం ఇంతవరకు ఒక్కసారి గెలవలేదట. కానీ తొలిసారి ఘనత సాధించింది టీమిండియాని. సో ఇండియా ఇప్పుడు గెలిచింది. మనమే కదా ఆతిథ్యం ఇచ్చింది. ఇండియా అండ్ శ్రీలంకలో మ్యాచెస్ జరిగినాయి. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టు కూడా భారతే. సో చాలామంది రెస్పాండ్ అయ్యారు. T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. అసాధారణ నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషిని ఈ గొప్ప విజయం ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నిన్న జరిగిన మ్యాచ్ కూడా నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో, ఆ స్టేడియం పేరు. సో నిన్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఒక ఎత్తు అయితే బుమ్రా బౌలింగ్ కూడా ఇంకొక ఎత్తు. 4 వికెట్లు తీసిండు. 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 ఓవర్లలో. సో అందరూ నిన్న ఈ మ్యాచ్ చూసే ఉంటారు. సో భారత్ ఇప్పటివరకు గెలిచిన ప్రపంచ కప్లు 2007 T20 వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్, 2026 T20 వరల్డ్ కప్. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి T20 వరల్డ్ కప్ ఉంటుంది. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వన్డే వరల్డ్ కప్ ఉంటుంది. ఈ ఫార్మాట్లో అత్యధిక టైటిల్ నెగ్గింది టీమిండియానే. ఇంగ్లాండ్ 2010లో అండ్ 2022లో కప్ గెలిచింది 2 సార్లు. వెస్టిండీస్ 2012లో అండ్ 2016లో 2 సార్లు కప్ సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఏమో 2009లో, శ్రీలంక 2014లో, ఆస్ట్రేలియా 2021లో ఒక్కొక్కసారి ఆ టీమ్స్ గెలిచినాయి. సో మనమే 3 సార్లు గెలిచినాం. సో ఆ ఫొటోస్ ఇవన్నీ కూడా హైలైట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గంభీర్ కోచ్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయినట్టు కనబడుతున్నది. 2024లో కోచ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పొగడ్తల కంటే విమర్శలు ఎక్కువ ఎదుర్కొంటూ గౌతమ్ గంభీర్. అతడి హయాంలో 16 టెస్టుల్లో భారత్ 9 ఓడిపోయిందట. జట్టు కూర్పు విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినా కోచ్గా పెద్ద విజయం అందలే.
ఇప్పుడు T20 ప్రపంచ కప్ రూపంలో అతడి ఘనత సాధించాడు. ఆటగాడిగా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్లో భాగమైన గౌతి ఇప్పుడు T20 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కోచ్గా వ్యవహరించిందట. సో మన హైదరాబాదీ తెలుగు ఆటగాళ్ళు తిలక్ వర్మ అండ్ సిరాజ్ పెద్దగా అవకాశం రాలేదు. ఒక్క అమెరికాతో మ్యాచ్లో ఆడినట్టుండు, 3 వికెట్లు తీసిండు. టోర్నీ ఆరంభం స్టార్ట్ అవుతున్న క్రమంలో హర్షిత్ రాణా గాయపడ్డాడట. హర్షిత్ రాణా గాయపడితే హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబైకి పోయిండు సిరాజ్. అప్పటికప్పుడు తనను పిలిచారు. యాక్చువల్గా ఆయన ప్రాబబుల్ ఆ లిస్ట్లో లేడు. బుమ్రా అనారోగ్యం పాలవడంతో అమెరికాతో ఆరంభ మ్యాచ్లో సిరాజ్కు తుది జట్టులో చోటు దక్కింది. తనకు పిలుపు వచ్చిన 24 గంటల్లోనే జట్టుకు చేరుకొని మ్యాచ్ ఆడి రాణించడం అతడి అంకిత భావానికి నిదర్శనం. సో ఇట్లా సిరాజ్ కూడా తన పాత్ర తాను పోషించిండు. సో గెలిచిన జట్టుకేమో 27 కోట్ల 45 లక్షల పైసలు ఇస్తారట విజేతకి. రన్నరప్కేమో 14 కోట్ల 65 లక్షలు. సెమీఫైనలిస్ట్కేమో 7 కోట్ల 23 లక్షలు. నేను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ మొత్తం వరల్డ్ కప్లో సంజు శాంసన్కి ఇవ్వడం జరిగింది. తను 5 ఇన్నింగ్స్లో 321 పరుగులు చేసిండు. యాక్చువల్గా స్టార్టింగ్ మ్యాచెస్లో తను లేడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసింది నిన్న. సో తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోర్. గత రికార్డ్ భారత్ 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా చేసింది 176 పరుగులు భారత్ మీద. అదే అత్యధిక స్కోరు. 255 అనేది టాప్ స్కోర్. ఇప్పుడు భారత్ ఖాతాలో ఇది 5వ ప్రపంచ కప్ అట. 2 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది, 1983లో అండ్ 2011లో టీమిండియా. 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచింది. మొత్తం 5 వరల్డ్ కప్లు భారత్ సొంతమైనవి. చలో, సో ఇది ఓవరాల్గా నిన్న జరిగిన మ్యాచ్, వరల్డ్ కప్ అందుకున్న తీరు, దీనికి సంబంధించిన వార్త.